గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము తారీఖు 22 జూలై 2022 సంవత్సరం వారము శుక్రవారము తిథి నవమి మధ్యాహ్నం 12:31 దాకా కూడా నవమి ఉండి తదుపరి దశమి వస్తుంది. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 7:48 దాకా కూడా భరణి నక్షత్రం ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం వస్తుంది. వర్జ్యం ఉదయం 5 గంటలకు ప్రారంభమై 6:23 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:13 ప్రారంభమై 9:05 దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం 12:35 ప్రారంభమై 1:24 దాకా ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:46 ప్రారంభమై 4:26 దాకా ఉంటాయి. ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మీ ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈరోజు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. మంచి ఆలోచనలు వస్తాయి. స్నేహితుల ద్వారా గొప్ప వ్యక్తుల పరిచయం ద్వారా ఈరోజు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అతి కష్టం మీద అనుకున్న పనులన్నీ పూర్తి చేయడంతో పాటుగా ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఎవరైనా సరే పేషెంట్లు ఉన్నట్లయితే కనుక ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటారు. అలాగే కొత్త వైద్యాన్ని కానీ కొత్త ఆయుర్వేదపరమైనటువంటి మూలికలు కానీ లేదా ఆయుర్వేదపరమైన వైద్యం కానీ లేదా వైద్యపరంగా ఏదైనా మార్పు తీసుకొచ్చి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే అవకాశాలు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కనపడుతోంది. భవిష్యత్తు గురించి బాగా పాటుపడతారు. డబ్బులు బాగా దాస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా తపన పడతారు. అలాగే అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం, పొలాలు కానీ స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడం, ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయడం, ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కంప్లీట్ అవ్వడంతో పాటుగా మంచి అవకాశాలు వస్తాయి. జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పచ్చు. అలాగే ఏదైనా కోర్టు సమస్యలున్నా కుటుంబ సమస్యలున్నా పరిష్కారం అవుతాయి. విందు వినోదాలు పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరతాయి. కుటుంబంలో ఉండే వ్యక్తులతో కలయికలు బాగున్నాయి. ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం వల్ల సౌఖ్యము ఆరోగ్య లాభము కనపడుతున్నాయి. విద్యార్థులకి చక్కని ప్రతిభ, మంచి ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు, ఇప్పటిదాకా ఉండే సమస్యలు తొలగడము, ప్రశాంత వాతావరణం ఏర్పడడం కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సౌఖ్యము, గృహంలో ఆనందము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అద్భుతమైన వ్యాపార లాభాలతో పాటుగా భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొన్ని రకాల విషయాల్లో జాగ్రత్త పడాలి. ఎవరిని నమ్మడానికి వీలేదు, కొత్త వ్యక్తులను నమ్మడానికి వీలేదు. ముఖ్యంగా ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినా, షూరిటీ సంతకాలు పెట్టినా లేదా కొన్ని వ్యవహారాలు దూరినా నష్టపోతారని చెప్పొచ్చు. ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా స్త్రీలు పరపురుషుని నమ్మడానికి వీల్లేదు. ఈరోజు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు, అనవసరమైన సంబంధాల వల్ల గొడవలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి అనుమానపు ఆలోచనలు, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు, ప్రతి విషయానికి కోప్పడము, ఉద్రేకపడడం వల్ల సమస్యలు, అనవసరమైన వాగ్వివాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శారీరక అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు, నూనె వస్తువులు కానీ మసాలా వస్తువులు కానీ తినడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గడము, అలాగే అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. ఈరోజు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. దేనికోసం పోరాడుతున్నారో, ఏది కావాలో, ఏది ఇష్టపడుతున్నారో అదే దూరం అయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే కొంతమందితో వెతనవాదం చేయడం మంచిది కాదు. ఆర్థిక నష్టాలు బాగా కనపడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరే ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు, మనసులో బాధ, బెంగ, భీతి, భయం పెరిగే అవకాశాలు, నమ్మక ద్రోహాలు, ఈర్ష్య, ద్వేషం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీలో మీకే నా జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూసే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ గురించి కొంతమంది దుష్ప్రచారాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఆదాయం తగ్గే అవకాశాలు, ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు, సంపాదన సరిపోకపోవడము లేదా డబ్బులు విపరీతంగా
సమయానికి అందక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా రుణ బాధలు, ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు, బ్యాంకు రుణాలు మంజూరు అవ్వకపోవడము, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడము, మొండి బకాయిల వేధింపులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. కుటుంబం వల్ల ఖర్చులు, కుటుంబంలో వెచ్చాల కోసం కానీ, కిరాణా సరుకుల గురించి కానీ, గృహోపకరణ వస్తువుల గురించి కానీ, వాహనాలు చెడిపోవడం వల్ల కానీ, వస్తువులు చెడిపోవడం వల్ల కానీ ఈరోజు విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. ఆరోగ్య భంగ, ఆరోగ్య బెడద, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది. విద్యార్థులకి చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు, చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలాన్ని గడపడంతో పాటుగా శారీరక వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల ఈరోజు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు, చదువు పాడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, రావాల్సిన అవకాశాలు చేజారడము, పని ఒత్తిడి బాగా పెరగడము, పని భారం పెరగడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో మెంటల్ టెన్షన్లు, అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, పని ఒత్తిడి పెరగడము, కొంచెం భవిష్యత్తు గురించి ఆందోళన, కొత్త వ్యక్తులు నమ్మి మోసపోవడము, అలాగే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో గొడవలు, అనుమానపు ఆలోచనలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఎవరికైనా అరువులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా నష్టపోతారు. వ్యాపారం పట్ల మీ కింద వారు నమ్మినదే మోసపోతారు కాబట్టి, నష్టపోతారు కాబట్టి మీ వ్యాపారం విషయంలో తత్తు జాగ్రత్తలు తీసుకోవడము, ఎవరు ఏం చేస్తున్నారో ఆలోచించి ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరము అన్ని రంగాల వారికి కనపడుతుంది. కాబట్టి ఈరోజు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని చేసినా ఇష్టంతో చేస్తారు. ఆ పని పూర్తవ్వాలనేటటువంటి మొండి పట్టుదల పెరుగుతుంది. పని పూర్తయ్యేదాకా కూడా ఆ పనిని వదిలిపెట్టరని చెప్పచ్చు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వస్తువులు కానీ, వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అనేక రకాల కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆలయ దర్శనాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేస్తారు. తెలివితేటలు బాగా పెరుగుతాయి. ప్రభుత్వపరమైన అనుమతులు కానీ, లబ్ధి కానీ, సబ్సిడీలు కానీ పొందే అవకాశాలు కనపడుతున్నాయి. మీలో చక్కని నీతి, నిజాయితీ, మంచితనము బాగా పెరుగుతాయి. శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది. నూతన ఒప్పందాల్లో విజయం కనపడుతోంది. క్రయ విక్రయాల్లో లాభం కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇప్పటిదాకా ఎవరికైనా వీసాలు రిజెక్ట్ అయితే కనుక మళ్ళీ అప్లై చేసుకున్నట్లయితే కనుక ఈరోజు వీసాపరమైన అనుకూలతలు కూడా కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. మీలో పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. సంపాదన పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ కట్టే అవకాశాలు, డబ్బులను దాచుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. రుణాలు తీరే అవకాశాలు, కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడపడం, కుటుంబం గురించి బాధ్యతగా మెలగడంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి ఆనందంగా, సంతోషంగా, ఆస్తి వివాదాల నుంచి పరిష్కరించుకుని సుఖంగా, సంతోషంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెడతారు. వ్యాయామం చేయడంతో పాటుగా మంచి ఆహారాన్ని తీసుకోవడము, మెడిటేషన్ చేయడము, యోగా లాంటి కొత్త కొత్త విషయాల్లో ఎక్కువగా అనుభవాన్ని సంపాదించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదవాలన్న తపన, పట్టుదల బాగా పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి ఏదైనా కంప్యూటర్ కోర్సుల విషయంలో జాప్యం ఉంటే కనుక అది ఈరోజు తొలగి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల అనుకూలతలు, తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు అందడము, సమయానికి అనుకున్న పనులు పూర్తవడము, పెండింగ్ పనులను కంప్లీట్ చేయడంతో పాటుగా పై అధికారుల యొక్క మన్నన పొందుతారని చెప్పచ్చు. స్త్రీలకి సుఖము, సంతోషము, ఆనందము, భోగంతో పాటుగా రుచికరమైన వంటలు వండి అందరినీ మెప్పించగలుగుతారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు. మీలో సృజనాత్మక బాగా పెరిగే అవకాశాలతో పాటుగా కొత్త కొత్త విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. సంపాదించాలన్న తపన కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో విపరీతమైన లాభాలతో పాటుగా ఇప్పటిదాకా ఉన్నటువంటి మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పచ్చు. అలాగే వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకొస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకుంటారు. మీ టాలెంట్ ఏంటో బయట వాళ్ళందరికీ చెప్తారు. అలాగే నేను బాగా ఎదగాలి, నేను సంపాదించాలి, నేను మారాలి అనేటటువంటి తపన బాగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో సుఖం కనపడుతోంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరినీ ప్రేమిస్తారు. అందరూ మిమ్మల్ని ప్రేమించేలా చేసుకుంటారు. పరోపకార స్వభావము, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు, ఇతరుల యొక్క సమస్యలని మీరు సమస్యగా భావించి ఆ సమస్యని పరిష్కరించుకునే అవకాశాలు, మీ సమస్యలు కూడా మంచి ఆలోచనతో పరిష్కరించుకునే అవకాశాలు, అలాగే అర్థం కాని విషయాలను అర్థం చేసుకోవడము, అర్థం కాని వ్యక్తులను అర్థం చేసుకోవడంతో పాటుగా అపార్థాలు తగ్గుతాయి. అలాగే
కొత్త పుస్తకాలు చదవడంతో పాటుగా మీలో ధైర్యము సాహసోపేతమైన గుణాలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఉండే కోపతాపాలు కానీ ఉద్రేకం కానీ చాలా శాతం తగ్గుతుంది. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు, పెట్టుబడులు పెడతారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారని చెప్పొచ్చు. వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, మీ తెలివితేటలే మీ పెట్టుబడి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి పెట్టుబడులు పెడతారు, శారీరక బలము దృఢత్వము పెరుగుతాయి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, మిమ్మల్ని ప్రేమించేటటువంటి వ్యక్తులతో కలుస్తారు, అందరితోటి మిత్రత్వంగా ఉంటారు, శారీరక కోరికలు తీర్చుకుంటారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు, పౌష్టికాహారాన్ని తీసుకుంటారని చెప్పొచ్చు. సమయానికి నిద్ర, సమయానికి ఆనందము ఖచ్చితంగా లభిస్తాయి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని ప్రయత్నం చేయడము, ఆకస్మిక ధనలాభం కనపడుతున్నాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడము, రుణబాధల నుంచి బయటపడడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరవుతాయని చెప్పొచ్చు. కుటుంబం వల్ల సౌఖ్యము, కుటుంబంలో ఉండే వ్యక్తుల వల్ల ఆనందంతో పాటుగా శుభకార్యాలు జరిగే అవకాశాలు, ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు ఫలించే అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. విద్యార్థులకి ఇప్పటిదాకా ఉండేటటువంటి పెండింగ్ పరమైనటువంటి చదువుల విషయంలో బాగా ఇంట్రెస్ట్ పెడతారని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారని చెప్పొచ్చు. తోటి విద్యార్థులతోటి పోటీతత్వంతో చదివి బాగా గొప్ప స్థాయికి వెళ్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల అనుకూలతలు, ప్రమోషన్లు, చక్కని ఇంక్రిమెంట్లతో పాటుగా చేసేటటువంటి పనులు బాగా శ్రద్ధ పెడతారు, గొప్ప పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగ కార్యాలయాల్లో మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. స్త్రీలకి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు, పుట్టింటి నుంచి ధనప్రాప్తి, భర్తతో సుఖము, అత్తమామలతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ఆనందము, ఇప్పటిదాకా ఉండే సమస్య నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు తగ్గుతాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు, రుణాలు మంజూరు అవుతాయి, వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు, డబ్బులు రొటేషన్ అవుతాయి, ముండి బకాయిలు వసూలు అవుతాయి, వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని రంగాల వారు కూడా ఈరోజు కొంచెం అనుకూలంగానే ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశాలు, వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభాలు, అనవసరమైన గొడవల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఈరోజు కొంచెం కోప తాపాలకు దూరంగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు, చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారే పరిస్థితులు, ఇతరుల మీద ఆధారపడడం వల్ల కొంచెం నష్టము, పనులు జాప్యము కనపడుతోంది. కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము, చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట విని నష్టపోయే అవకాశాలు, ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల కానీ, లేదా బయట నూనె వస్తువులు కానీ, లేదా కొన్ని రకాల మసాలా వస్తువులు తినడం కానీ, కొన్ని రకాల అరగని వస్తువులు తినడం వల్ల కానీ ఉదరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, అరుగుదల లోపం కానీ కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మొండితనం వల్ల, పట్టుదల వల్ల, కొన్ని రకాల ప్రణాళికల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అనుకున్న ప్రణాళికలు సకాలంలో జరగకపోవడం వల్ల మనోవేదన, మనసు చంచల స్వభావం, ఒకదాని మీద నిలబడకపోవడము, మూర్ఖత్వ స్వభావం, మొండితనము, చెడు గుణాలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు వ్యక్తుల పరిచయము, చెడు స్నేహితులతో తిరగడం వల్ల నష్టంతో పాటుగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా డబ్బులు నష్టపోయే అవకాశాలు, ఎవరినైనా కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. సంపాదన కన్నా ఖర్చు ఎక్కువ, రుణబాధలు పెరిగే అవకాశాలు, కుటుంబం వల్ల కలహాలు, కుటుంబం వల్ల ఖర్చులు, ఆరోగ్యపరమైన సమస్యలతో పాటుగా మానసిక అశాంతి కనపడుతోంది. విద్యార్థులకి ఇంట్లో చికాకులు, ఒత్తిడి పెరిగే అవకాశాలు, మెంటల్ ప్రెజర్తో చదువుకునే అవకాశాలతో పాటుగా చదువుకున్నది గుర్తుండకపోవడం వల్ల కానీ, జ్ఞాపకశక్తి తగ్గడం కానీ, లేదా చదువు పట్ల సరైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మానసిక అశాంతి, ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు, ముఖ్యంగా మీరు చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి. జాగ్రత్త. స్త్రీలకి పరపురుష వ్యామోహము, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, అనుమానపు అవమానపు ఆలోచనలు, అవమాన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎవరిని నమ్మకండి. పరపురుషుల్ని కానీ కొత్త వ్యక్తులు కానీ నమ్మడానికి ప్రయత్నం చేయకండి. నమ్మక ద్రోహాలు లేదా వాడుకుని వదిలేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి వ్యాపారంలో స్వల్ప నష్టాలతో పాటుగా అనుకున్న అవకాశాలు చేజారడము, కొత్త వ్యక్తుల పరిచయం వల్ల నష్టంతో పాటుగా ఈరోజు కొంచెం వ్యాపారంలో ఒడిదుడుకులు, రొటేషన్ జరగకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు అన్ని రంగాల వారు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం లాభాలే కనపడుతూ ఉన్నా కూడా చిక్కులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఉద్యోగపరంగా సమస్యలు, కుటుంబం వల్ల ఖర్చులు, కుటుంబంలో ఉండే వ్యక్తుల వల్ల కానీ, కుటుంబంలో వెచ్చాల గురించి, కిరాణా సామాన్ల గురించి కానీ ఖర్చులు బాగా కనపడుతున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది,
దానికి తగ్గ ఫలితం కనిపించక మనోవేదన పెరుగుతుంది. కనపడని ఖర్చులు, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవడము, ఇంట్లో వస్తువులు చెడిపోయి కానీ వాహనాలు చెడిపోవడం వల్ల కానీ ఖర్చులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సరిగ్గా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, నిద్ర లేనితనము, అలాగే మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త, క్రయ విక్రయాల్లో నష్టం కనపడుతోంది కాబట్టి అమ్మడాలు కొన్నాళ్ళు తగ్గించుకోవడం మంచిది. చిన్న చిన్న తప్పులు చేయడము, చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశాలతో పాటుగా మనోవేదన బాగా కనపడుతోంది. మొండి బకాయిలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు, మీలో బద్ధకం పెరిగే అవకాశాలు, కుటుంబంతో సరిగ్గా మాట్లాడకపోవడము, కుటుంబంలో ఉండే ప్రేమించిన వ్యక్తులకు దూరం అయ్యే అవకాశాలు, ప్రేమికుల మధ్య గొడవలు, అలాగే సాంఘికపరమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. కుటుంబం వల్ల తగాదాలు, ఆస్తి తగాదాలు, స్థిరాస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, వీటి వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు, విదేశాల్లో ఉండేటటువంటి వారికి కోర్టు కేసులు కానీ సమస్యలు కానీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, ముఖ్యంగా ఆదాయం తగ్గడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, డబ్బులు చేతిలో నిలబడకపోవడము, రుణాల యొక్క ఇబ్బందులు, ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు, వాటి వల్ల వివాదాలు కనపడుతున్నాయి. కుటుంబంలో చికాకులు, కుటుంబం వల్ల ఖర్చులతో పాటుగా ఆరోగ్య భంగ, చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఇంట్లోనూ బయట కూడా చిన్న చిన్న గొడవలు, తోటి విద్యార్థులతో సమస్యలు, మానసిక అశాంతి, చదువు మీద శ్రద్ధ తగ్గడము, ప్రాజెక్ట్ వర్కుల్లో పెండింగ్లు కనపడుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మెంటల్ టెన్షన్లు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అలాగే ఉద్యోగంలో అనుకోనటువంటి ఒడిదుడుకులు పెరిగే అవకాశాలు, ఉద్యోగం పోతుందేమో అనేటటువంటి బెంగ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, మనసులో ఆందోళన, భయము, భవిష్యత్తు గురించి బెంగ, అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశాలు, శారీరక వాంఛల గురించి కానీ శారీరక కోరికల గురించి కానీ పరపురుష వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు, అనవసరమైన పెట్టుబడులు, కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవడంతో పాటుగా వ్యాపారపరంగా అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు అన్ని రంగాల వారు కూడా వ్యవహరించవలసిందిగా తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు, ఆగిపోయిన పెండింగ్ పనులు పూర్తవడము, ఆర్థికంగా విపరీతమైన లాభాలు, పెండింగ్ పనులు పూర్తవడంతో పాటుగా మొండి బకాయిల వస్తువులు కనపడుతున్నాయి. శుభవార్తలు వినే అవకాశాలు, అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక లబ్ధి పొందే అవకాశాలు, లేదా స్టాకుల్లో కానీ వాటిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా గృహాలు కొనడం కానీ, స్థలాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, బంగారాన్ని కొనడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న పనులు చకచకా పూర్తవుతాయి. ఈరోజు వ్యాపారస్తులకి అనుకున్న లక్ష్యాలు సాధించి లాభాలు పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది. చక్కని బాధ్యతలు, బాధ్యతాయుతంగా మెలిగేటటువంటి లక్షణాలు బాగా కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల ఆనందము, ఎవరైనా ఆపదలో ఉన్నట్టయితే కనుక వాళ్ళని ఆదుకునేటటువంటి మంచి లక్షణాలు కనపడుతున్నాయి. ఓర్పు సహనంతో అనుకున్న పనులన్నీ కూడా ప్రయత్నించి విజయాన్ని పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా శ్రమిస్తారని చెప్పచ్చు. మీలో బద్ధకము, లేజినెస్ చాలా శాతం తగ్గుతాయి. అందానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. వస్త్రాలకి, అలంకారానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. సుఖానికి, భోగానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అందమైన ప్రదేశాలు చూస్తారు. విహారయాత్రలు కానీ, విందు వినోదాలు కానీ పాల్గొనే అవకాశాలు, ఫ్యామిలీతో ఎక్కువగా కాలాన్ని గడిపే అవకాశాలు, ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు, శారీరక కోరికలు, శారీరక వాంఛలు తీర్చుకునే అవకాశాలతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశము, రుణాలు తగ్గే అవకాశము, కుటుంబంతో సౌఖ్యము, ఆరోగ్యపరమైన లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు చాలా శాతం మెంటల్ టెన్షన్లు తగ్గడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకి చదవాలన్న తపన, పోటీతత్వము, పోటీ పరీక్షల్లో విజయము బాగా కనపడుతున్నాయి. ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ పరమైనటువంటి పనులు ఏమైనా ఉంటే పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, ఆర్థిక పరంగా వృద్ధి కానీ, కెరీర్ పరంగా గ్రోత్ కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది. స్త్రీలకి సంతానం వల్ల సౌఖ్యము, గృహంలో ఆనందము, వస్తులాభము, వస్త్రలాభము, బంగార ఆభరణ యోగ్యతలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న స్థాయిలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. చక్కని లాభాలు పొందగలుగుతారు. డబ్బులు రొటేషన్ జరుగుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. నష్టాల నుంచి మళ్ళీ లాభాల పంటగా ఈరోజు వ్యాపారాలు సాగించుకునే అవకాశాలు అన్ని రంగాల వారికి కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొత్త విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులు బాగా చదువుతారు.
డబ్బులు వృధా చేయకూడదు, డబ్బులు దాచాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటటువంటి ఆలోచన, నేను మారాలి, నేను ఎదగాలి, నేను గొప్పవాడిని అవ్వాలి అనేటటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. మీ మీద మీకు నమ్మకం, కాన్సన్ట్రేషను, పట్టుదల బాగా పెరుగుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందరితో కలిపి ఏ గొడవ గోల లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల యందు బాధ్యత, కుటుంబం అంటే బాధ్యత బాగా పెరుగుతాయి. చేసే పనిలో బాగా ఇంట్రెస్టు, ప్రేమగా అనుకున్న పనులు చేయడము, చేసే పనిని ఇష్టపడడంతో పాటుగా ఈరోజు సక్సెస్ కోసం బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. ఆలయ దర్శనాలు చేయడం, గోసేవలు లాంటివి చేయడం, సమయస్ఫూర్తిగా మాట్లాడడంతో పాటుగా కీర్తి, గౌరవము లభించే అవకాశం కనపడుతున్నాయి. దాచుకున్న డబ్బులను బాగా సద్వినియోగపరుచుకుంటారు. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ, గృహాలు కొనుగోలు చేయడం కానీ, బంగారాన్ని కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే స్నేహితుల ద్వారా ధనలబ్ధి కనపడుతోంది. గొప్ప వ్యక్తుల పరిచయము, ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడపడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, చక్కని ప్రయాణాలు చేయడము, జీవన విధానంలో మార్పులు కనపడుతున్నాయి. వాహన యోగం, గృహయోగం కనపడుతోంది. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఆదాయం బాగా పెరుగుతుంది. రుణాలు తగ్గించుకునే ప్రయత్నం కానీ, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం కానీ చేస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన మొండి బకాయిలు వసూలవుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే ప్రయత్నం చేయడం, మెడిటేషన్ కానీ, యోగా కానీ, వ్యాయామం కానీ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు పోటీతత్వంతో చదువుతారు, పట్టుదలతో చదువుతారు. అలాగే ప్రాజెక్ట్ వర్కుల విషయంలో కానీ, ప్రయోగాల విషయంలో కానీ సక్సెస్ను సాధిస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలతలు, మానసిక ప్రశాంతత, గతంలో ఉండే సమస్యలు తగ్గడము, పెండింగ్ పనులు పూర్తవడంతో పాటుగా అధికారుల యొక్క మన్నన కనపడుతోంది. స్త్రీలకి సంతానం వల్ల సౌఖ్యము, భర్తతోటి ఆనందము, కుటుంబంలో కలహాలు తగ్గడము, వస్తులాభము, వస్త్రలాభము కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి, హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ వారికి కూడా విపరీతమైన లాభాలు, ఆశించిన మేర ధనప్రాప్తి, నూతన పెట్టుబడులు, అనుకూలతలు, వ్యాపారపరంగా మార్పులు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం బాగా కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం అనవసరమైన వ్యసనాలు, లేదా కొంచెం మద్యపానం సేవించే వాళ్ళకి మద్యపానం వల్ల కానీ, సురాపానం వల్ల కానీ, లేదా కొన్ని రకాల వ్యసనపరమైన అలవాట్ల వల్ల కానీ నష్టాలు, ఆరోగ్యపరమైన సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని తినకపోవడం వల్ల, సమయానికి నిద్ర పోవకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, మెంటల్ టెన్షన్ల వల్ల ఈరోజు అనారోగ్య సమస్యలు, భయము, ఆందోళన, బెంగ, భీతి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మూర్ఖులతో వాదించడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. బాధ్యత లేకుండా వ్యవహరించడం, అనవసరమైన ఖర్చులు పెట్టడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, వృధా ఖర్చులు చేయడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన పనులు కానీ, అనవసరమైన ఆలోచనలు కానీ పెరుగుతాయి. శారీరక వాంఛలు, శారీరక కోరికలు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టకపోతే కనుక ఈరోజు విపరీతమైన నష్టాలు, ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, పరమైనటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే కనుక ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యే అవకాశం కనపడుతోంది. ఏ పని అనుకున్నా సరే సరిగ్గా జరగకపోవడం, పనులు వాయిదా పడిపోతూ ఉండడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి సరైన అవకాశాలు రాకపోవడం, వ్యాపారస్తులకి లాభాలు కనపడకపోవడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, బంధువులతో విభేదాలు, చివరిదాకా వచ్చిన శుభకార్యాల మధ్యలో ఆగిపోవడం, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో పని భారం పెరగడము, రుణబాధలు పెరిగే అవకాశాలతో పాటుగా ఆదాయం తగ్గడము, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడము, సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడము, డబ్బులు చేతిలో నిలబడకపోవడము, రుణబాధలు పెరిగే అవకాశాలు, కుటుంబం వల్ల ఖర్చులతో పాటుగా మానసిక అశాంతి, ఆరోగ్య బెంగ, ఆరోగ్య బడద కనపడుతున్నాయి. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కాలేజీల్లో చికాకులు, తల్లిదండ్రులతోటి అనవసరమైన వివాదాలు, స్నేహితుల వల్ల ఇబ్బందులు, చెడు స్నేహితుల వల్ల అనవసరమైన వ్యసనాలు, చదువు తగ్గే అవకాశము కనపడుతోంది. ఈరోజు కాన్సన్ట్రేషన్ చేయాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మానసిక ప్రశాంతత లేకపోవడము, ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి పెరగడము, చేసే పనికి తగ్గ గుర్తింపు లేకపోవడంతో పాటుగా గ్రోత్ తక్కువగా కనపడుతోంది. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో సమస్యలు, అవమానపు ఆలోచనలు, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు వ్యాపారస్తులందరికీ కూడా ఒడిదుడుకులు పెరిగే అవకాశాలు, వ్యాపారంలో రొటేషన్ తగ్గడంతో పాటుగా వ్యాపార లాభాలు తగ్గే అవకాశం కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం అన్ని రంగాల వారికి కూడా కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు.
చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు, మానసిక అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా ఏదైనా పెట్టుబడి పెట్టినా సరైనటువంటి లాభం లేకపోవడము, క్రయ విక్రయాల్లో నష్టము, వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపారంలో నమ్మక ద్రోహాలు, మీలో ఓర్పు సహనం తగ్గడము, కోపము ఆవేశము పెరగడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, రుణబాధలతోటి సతమతం అవ్వడము, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి నష్టాలు, అలాగే చెడు వ్యక్తులతోటి స్నేహం వల్ల నష్టము, వ్యసనాల వల్ల నష్టాలు, లేదా షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మోసాలు నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అప్పుల పాలయ్యే పరిస్థితులు, రుణాలు పెరిగే అవకాశాలు, మీ మీద ఈర్ష్య ద్వేషము పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు, కోపం వల్ల ఇష్టమైన వ్యక్తులను దూరం చేసుకునే అవకాశాలు, కోపంగా మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యులతోటి కలహాలు బాగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, అనవసరమైన గొడవలు, అనుమానపు ఆలోచనలు, చిన్న చిన్న అవమాన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుగాను లేదా మీ దోషాలను ఎత్తి చూపే పరిస్థితులు కనపడుతున్నాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం ఈరోజు మంచిది కాదు. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు కనపడుతున్నాయి. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నిద్ర సరిపోకపోవడము, సమయానికి ఆహారం తీసుకోకపోవడము, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోక వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గే అవకాశాలు, అప్పులు పెరిగే అవకాశాలు, ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము, డబ్బులు చేతిలో నిలబడకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, కుటుంబం వల్ల ఖర్చులు పెరగడము, ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటుగా ఈరోజు మనశ్శాంతి తక్కువయ్యే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు చెడు స్నేహాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు, ముఖ్యంగా ఆటపాటల యందు కాలాన్ని గడపడము, అనవసరమైన శారీరక కోరికలు, ప్రేమ వ్యవహారాల వల్ల చదువు పాడయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకి చేసేటటువంటి పనుల్లో శ్రద్ధ లేకపోవడము, అలాగే ముఖ్యంగా ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్త. స్త్రీలకు మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు, కుటుంబంలో కలహాలు, చెయ్యని తప్పుకి నిందలతో పాటుగా పుట్టింటి నుంచి కొంచెం చెడు వార్త వినే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు, వ్యాపారపరంగా చేసేటటువంటి దాంట్లో ఏదే సరైనటువంటి రాబడి కానీ లేదా గ్రోత్ కానీ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం అన్ని రంగాల వారికి కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అందరితోటి సఖ్యంగా ఉంటారు, ప్రేమించిన వ్యక్తులతోటి కలుస్తారు, అందరితోటి కూడా ప్రేమగాను సఖ్యంగాను మాట్లాడతారు, అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు. చక్కని సభలు సమావేశాల్లో పాల్గొంటారు, చర్చల్లో పాల్గొంటారు, మీటింగుల్లో మీరంటే ఏంటో నిరూపించుకుంటారు, మీ శక్తికి మించినటువంటి పని చేస్తారు. ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. దొరలవాట్లు తగ్గించుకునే ప్రయత్నం చేయడం, తెల్లవారుజామునే లేవడం, వ్యాయామాలు చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, మెడిటేషన్ చేయడం, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మంచి ఆహారాన్ని తీసుకుని రోగాల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ ఈరోజు మీకు బాగా తగ్గి అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు, విదేశీపరమైన విద్య కోసం కానీ విదేశీ ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగా కనపడుతోంది. మీ మాటకు చక్కని విలువ పెరుగుతుంది. ఏ పని ప్రారంభం చేసినా సునాయాసంగా పూర్తవుతుంది. కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పనులు ఈరోజు ఖచ్చితంగా ప్రారంభం చేస్తారు. ఇప్పటిదాకా ఏదైతే కోల్పోయారో వాటిని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. అలాగే విడిపోయిన ప్రేమికులు కలుస్తారు, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, అనుకున్న కోరికలు నెరవేరుతాయి, సోమరితనం బద్ధకం తగ్గుతాయి. అలాగే అపాయాల నుంచి చాలా శాతం బయటపడతారు, తెలివిగా మాట్లాడతారు, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారని చెప్పొచ్చు. చాలా శాతం రుణబాధల నుంచి కూడా బయటపడతారు. కుటుంబంలో వివాదాలు చాలా శాతం తగ్గుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మంచి మార్పు కనపడుతుందని చెప్పొచ్చు. విద్యార్థులకి ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడము, ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు రావడము, ఉద్యోగంలో పదవి అవకాశాలు ఇంకా పెరగడంతో పాటుగా ఉద్యోగపరంగా లబ్ధి, లాభము, ఆర్థికపరమైనటువంటి వృద్ధి కనపడుతోంది. స్త్రీలందరికీ కూడా మానసిక ప్రశాంతత, కుటుంబంలో కలహాలు తగ్గడము, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఏదైనా ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో విపరీతమైన లాభాలు, డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు, మొండి బకాయిలు వసూళ్లు, భవిష్యత్తు గురించి పెట్టుబడులు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం బాగా కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం అప్పుల బాధలు,
ఆర్థిక ఇబ్బందులు, సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు, ఉద్యోగస్తులకి అనేక రకాల సమస్యలు, అకారణంగా కోప వివాదాది అనేక రకాల గొడవలు, అలాగే విపరీతమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా చిన్న చిన్న వాహన ప్రమాదాలు, ధనాన్ని నష్టపోయే అవకాశాలు, కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. మానసిక వేదన ఎక్కువగా కనపడుతోంది. అనేక విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది. నూతన వ్యక్తులతోటి లావాదేవీలు జరిపినా, ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా, షూరిటీ సంతకాలు పెట్టినా నష్టపోతారు. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలే పెద్దవవుతాయి. ఈరోజు ముఖ్యంగా చిన్న చిన్న గొడవలే పెద్దవయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. బంగారు వస్తువులు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోవడం లేదా పాడు చేసుకోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరపడం వల్ల నష్టపోతారు కాబట్టి ఈరోజు కొంచెం క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు కానీ, అవకాశాలు కానీ చేజారే పరిస్థితులే కనపడుతున్నాయి. బాధ్యత రాహిత్యంగా ఉండడం, బద్ధకం, లేజినెస్ పెరగడం, క్రయ విక్రయాల్లో కానీ అగ్రిమెంట్లో కానీ ఇబ్బందులు రావడం, ప్రేమించిన వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు, మీ గురించి చెడుగా ప్రచారం చేసేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. ఘోష ఎక్కువగా కనపడుతోంది. సోదరులతోటి, సోదరీమణులతోటి వివాదాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు ఆదాయం తగ్గడము, వ్యయం పెరగడము, డబ్బుల గురించి ఇబ్బందులు పడడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, రుణబాధలు బాగా పెరగడంతో పాటుగా కుటుంబం వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. విద్యార్థులు చదువుకోవాలన్న తపన తగ్గడము, అక్కర్లేని వ్యామోహాలు పెరగడము, అలాగే చెడు స్నేహితుల యొక్క పరిచయం వల్ల అనేక రకాల సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకోని ఒడిదుడుకులు, మెంటల్ టెన్షన్లు బాగా పెరిగే అవకాశాలతో పాటుగా పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా కనపడుతుంది. స్త్రీలకి సంతానం వల్ల సమస్యలు, కుటుంబంలో వివాదాలు, మానసిక అశాంతి, ఇంట్లో విపరీతమైనటువంటి టెన్షన్లు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా నిరాశపరమైనటువంటి వ్యాపారాలు, అలాగే అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు, రుణబాధలు బాగా కనపడుతున్నాయి. డబ్బులు రొటేషన్ అవ్వక కొంచెం సమస్యలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మీ ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఈ రోజంతా కూడా మీకు ఐశ్వర్యం లభించడమే కాకుండా అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవడమే కాకుండా ఆనందంగా సంతోషంగా ఉంటారు అని తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.